మూసుకున్నా మీరే గుర్తొస్తున్నారు, కళ్ళు తెరిచినా మీరే గుర్తొస్తున్నారు కదా. ఒకసారి ఇట్లా చూడండి, నీ పేరు పచ్చబొట్టు ఎంచుకున్నా నేను. మీరు టైం నేను మళ్ళీ చూసి మళ్ళీ ఆ ఊబిలోకి దూకదలుచుకోలేదు మేడం. మిమ్మల్ని నా ఆశల్లో నిండా నింపుకొని మీకోసం బతుకుతున్నా. 3 years నుంచి నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానండి. ఫ్రెండ్లీగా మూవ్ అవుదాం, తర్వాత మీకు నచ్చితే అన్ని పెళ్లి చేసుకున్నాం. చూడండి, నేను మీకు ప్రామిస్ చేసి చెప్తున్నా, 3 years నుంచి నేను మిమ్మల్ని తలుచుకుంటూ బతుకుతున్నా. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. నేను మీకు తెలుసా? తెలుసు. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మీరెవరు? మీరు నన్ను చూడలేదు, కానీ నేను మాత్రం ప్రతిరోజు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ఎందుకలా? నాకు మీరంటే చెప్పలేని ఇష్టం. అయ్యో సారీ అండి, నాకు నాట్ ఇంట్రెస్టెడ్. అయ్యో అదేంటండి అలా డైరెక్ట్గా చెప్పేస్తున్నారు? నాకు ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారండి. లేదండి, నేను మిమ్మల్ని 1 month నుంచి లవ్ చేస్తున్నానండి. సారీ అండి, ఏమనుకోమాకండి. నాకు ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు. ప్లీజ్, నేను కొంచెం వేరే వర్క్లో ఉన్నాను. వెళ్తారు ఇక్కడ నుంచి? లేదండి, 1 month నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. అలా 3 years నుంచి నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానండి. 1 month నుంచి ఫాలో అవుతున్నారు, 3 years నుంచి లవ్ చేస్తున్నారా? అవునండి. లాజిక్ సెట్ అవ్వట్లేదు. 1 month నుంచి సెట్ అవ్వట్లేదంటే, మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గాని వెళ్తే 3 years బ్యాక్ మీరు ఆ ట్రైన్ లో కూర్చున్నారు, సింగపూరి ట్రైన్ లో. మీ ఆపోజిట్ నేను కూర్చున్నాను. అవునా? అక్కడ చూడంగానే మిమ్మల్ని నాకు లవ్ ఎట్ ఫస్ట్ సెట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంత ఫిగర్ అయితే నాకు లేదు కదండి. మీ ఫిగర్ గురించి మీకు తెలియదు, కానీ నాకు తెలుసు. లేదండి, మీరు ఏదో 3 years నుంచి మీ అడ్రస్ ఎతికి ఈ రోజు 1 నెలకు ముందు దొరికింది. అవునా? నెల రోజుల ముందు నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను. మీరంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. సరే అండి, నాకైతే ఇంట్రెస్ట్ లేదండి ప్రెసెంట్. నాకు ఆల్రెడీ ఇంకో అమ్మాయితో కమిట్ అయ్యాను నేను. కమిట్మెంటే కదండి, ఎందుకు వదిలేసేయండి. నేను 3 years నుంచి మీ గురించి వెయిట్ చేస్తున్నాను. మా ఇద్దరిది ట్రూ లవ్ అండి, 5 years నుంచి. ఇప్పుడు మీరు వచ్చారని చెప్తే అన్న వదిలేయటం కరెక్ట్ కాదు. 1 month నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నానండి. ప్రతిరోజు వస్తారు, ఇక్కడే కూర్చుంటారు, మొబైల్ చూస్తారు, వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ వస్తారు, చిల్ అవుతారు, వెళ్ళిపోతారు. మీకు ఈ 3 years లో నేను తప్ప మళ్ళీ ఇంకెవరు దొరకలేదా? నాది ట్రూ లవ్ అండి. నాది. అవునా? మరి కళ్ళు మూసుకున్నా మీరే గుర్తొస్తున్నారు, కళ్ళు తెరిచినా మీరే గుర్తొస్తున్నారు కదా. ట్రూ లవ్ అని చెప్పారు, మరి నాది ట్రూ లవ్ కదా. మరి నేను ఎలా వదిలేస్తాను? మిమ్మల్ని నేను చూసిందే ఇప్పుడు. లేదు, మిమ్మల్ని చూసిందే ఇప్పుడు. మీరు ఎవరో కూడా తెలియదు. తెలుసుకుందాం. అవసరం లేదండి, జర్నీ చేయండి. లేదండి, లేదు, అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా తనతోనే చాట్ చేస్తున్నా, మీరు వచ్చి డిస్టర్బ్ చేశారు నన్ను. మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదండి. కరెక్టేనండి, ఏమనుకోకండి, వెళ్ళిపోండి మీరు. నేను వెళ్ళానండి. 3 years నుంచి మా ఇంట్లో ఎంత మంచి సంబంధాలు వస్తున్నా, ఎంతమంది నా వెనకాల పడుతున్నా, ఎవరిని చూడకుండా, ఎవరితో మాట్లాడుతున్నా, నేను మీకోసం వెయిట్ చేస్తున్నా 3 years నుంచి. కానీ మీరు అసలు వెళ్ళిపోండి, నాకు కమిట్మెంట్ ఉందని చెప్పండి. స్మార్ట్ లవర్స్ లాయకనా? నా లవర్ కూడా 5 years నుంచి సంబంధాలు వస్తున్నా కూడా నా కోసం ఆగిపోతుంది. అంటే నేను సెటిల్ అయితే పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి తను ఆగిపోతుంది. ఇప్పుడు మీరు వచ్చారని చెప్పేసి, మీరేదో 3 years నుంచి చూస్తున్నారని చెప్పేసి తను వదిలిపెట్టేయటం, తను మోసం చేయటం కరెక్ట్ కాదు కదా. మీ లవర్ మీరు సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందాం అంటుంది. మీరు నాతో కానీ లవ్ చేస్తే మీకు సెటిల్ అవ్వాల్సిన పని లేదు. సెటిల్ అవ్వకుండా నాకు మా తాత ముత్తాస్తులు 50 కోట్ల ఆస్తి పెట్టున్నారు.
పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. దర్జాగా మీరు ఇంట్లో కాలు మీద కాలేసుకొని అప్పుడు నేను నాతో ప్రేమగా ఉంటే చాలు. లేదు మేడం, మీ ఆస్తిని చూసి వస్తే నేను మీ ఆస్తిని ప్రేమించినట్టు అవుతుంది కానీ మిమ్మల్ని ప్రేమించినట్టు అవ్వదు కదా. నా ఆస్తి మొత్తం ఈ నిమిషమే నీ పేరు మీద రాసేస్తాను. నేను చెప్పేది అదే మేడం, నేను అప్పుడు మీ డబ్బులు లవ్ చేసినట్టు అవుతుంది, మిమ్మల్ని లవ్ చేసినట్టు అవ్వదు కదా. నాకు మనసులో కలగాలి మిమ్మల్ని లవ్ చేయాలని. నాకు అవన్నీ తెలియదండి. లేదు, నా డబ్బులు చూసుకోండి, ఏమైనా చూసుకుని నాకు మాత్రం నువ్వు కావాలా. లేదు మేడం, ప్లీజ్ మేడం, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇప్పటికే నాకు ఒక 5 minutes టైం వేస్ట్ చేశారు మీరు. తను మళ్ళీ అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది నా మెసేజ్ కోసం, ప్లీజ్ అర్థం చేసుకోండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఒక 5 minutes మీరు ఫోన్ పక్కన పెట్టేసి నాతో మాట్లాడండి. లేదు, ఇప్పుడు మీరు లవ్ చేస్తున్నా ట్రూ లవ్ అన్నారు, మరి అవతల అమ్మాయిది కూడా ట్రూ లవ్ ఏ ఉంటుంది. తన గురించి కూడా మీరు ఆలోచించాలిగా కొంచెం. మరి ఇన్ని రోజులు నేను కన్న కళ్ళని వేస్టేనా? మందు పెట్టినావు రో రాములో రాములా, ఏం మాయ చేసినావు రో 3 years నుంచి మిమ్మల్ని ఊహించుకొని మీ గురించి ఆలోచించుకుంటే ఈరోజు మిమ్మల్ని అడ్రస్ ఎత్తుక్కొని ఒక్క నెల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూ నేను మీతో మాట్లాడుతున్నాను. సరే, నెల నుంచి నన్ను ఫాలో అవుతున్నా అన్నారు, నాకు ఇంకో లవర్ ఉందన్న సంగతి తెలుసుకోలేకపోయారా మీరు? మీకు ఇంకో లవర్ లేదండి, మీరు ఇట్లా మాట్లాడద్దు. లేదండి, ఇది సరే చూడండి, చాటింగ్ నేను తనతోనే చేస్తున్నా చూడండి. అది ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది కదా. ఎవరు చెప్పారు? ఓవర్ యాక్షన్ చేయకరా. మీతో బ్రేకప్ అయిపోయింది తను, మీరేమో డైలీ ఇక్కడ ఒకరే ఉంటున్నారు, మీ లవర్ ఆల్రెడీ ఇంకొక అబ్బాయితో తిరుగుతుంది. మీకు ఆ విషయం తెలుసా? సరే, ఇది జస్ట్ ఇప్పుడు చేసిన చాటింగే కదా ఇది. చాటింగ్ ఓకే, కానీ ఎవరితో చాటింగ్ చేస్తుంది మీకు తెలుసా? నాతోనే. లేదు, తను మీతో ఉంటూనే ఇంకొక అబ్బాయిని కూడా మెయింటైన్ చేస్తుంది. సరే, నాకు ప్రూవ్ చేయండి. ఈ 1 month నుంచి నేను మిమ్మల్ని ఎందుకు ఫాలో అయ్యానని చెప్పంటే, మీతో పాటు మీ లవర్ని అద్దెని ఫాలో అయ్యాను. ఫాలో అయిన తర్వాత మీరేమో సిన్సియర్ ఉన్నారు, అమ్మాయి కావాలని చెప్పేసి మీరు సిన్సియర్ ఉన్నారు. తను సిన్సియర్ కానీ తను సిన్సియర్ లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. సరే, పక్క మీతో చాటింగ్ చేస్తుంది, అక్కడ ఇంకొక అబ్బాయితో మాట్లాడుతుంది, చాటింగ్ చేస్తుంది, ఓయోకి వెళ్తుంది, రొమాన్స్ చేస్తుంది, A to Z అక్కడ తనతో చేస్తుంది. బాగా బరి తెగించావు, నీకెక్కలేదు. బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసు. సరే, నాకు ప్రూవ్ మీ చేయండి. దగ్గర అమౌంట్ మాత్రమే తను వాడుకుంటుంది. నా అమౌంట్ ఎప్పుడు తను తీసుకోవాలి. ఇప్పుడు నేను సెటిల్ అయ్యేదాకా ఎందుకు ఆగుతుంది? నా దగ్గర అమౌంట్ లేదు కాబట్టి, లేదంటే ఎప్పుడో పెళ్లి చేసుకునే వాళ్ళం. అంటే మీరు ఇప్పుడు ఏదో అమ్మాయి గురించి వచ్చేసి ఏదో బ్యాడ్గా చెప్పేస్తే నమ్మేసి వదిలేసి అంత పిచ్చి ప్రేమ అయితే కాదు మాది. ట్రూ లవ్ మాది. ఆ మాత్రం నమ్మకం లేదా తనకి? నాకు వేరే అమ్మాయి లేకుండా ఉన్నట్టయితే ఆలోచించేవాడిని. అంటే మీకు వేరే 2 అబ్బాయిలు 3 అబ్బాయిల దగ్గర తిరిగే అమ్మాయిలు మీకు కావాలి. నేను నమ్మనండి. తన 3 years నుంచి నేను మీకోసం ఉన్నాను కదా. హలో మేడం, వాళ్ళు మీకు పనికిరారా? మీరు తనని బ్లేమ్ చేయొద్దు. మీ లవ్ నేను వద్దన్నానని చెప్పేసి మీరు తనని బ్లేమ్ చేయొద్దు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. తను ఎలాంటిదో నాకు తెలుసు. నా దగ్గర ప్రూఫ్స్ నేను నమ్మను. ప్రూఫ్స్ ఉన్నా కానీ నా కళ్ళతో చూస్తేనే నమ్ముతాను. ఓకేనా? నా దగ్గర నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి మీరు ఫస్ట్. ఒక్క నిమిషం. ఏంటి? నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి. ప్రూఫ్స్ ఉన్నా నేను నమ్మనండి. నాకు తెలుస్తాను ఎలాంటిదో. ఓకేనా? ఒక్కసారి నేను చెప్పేది ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఎవరైనా చూస్తే బాగోదు. ఒక్కసారి నేను చెప్పేది నేను వినండి. 3 years నుంచి మీకోసం. సరే, ఫస్ట్ చేయవదలండి. ఒక్క నిమిషం, నేను 2 minutes చేయి వదిలేసి వెళ్ళిపోతాను నేను, కానీ నేను చెప్పేది వినండి ఒక్క నిమిషం. చెప్పండి. ఏంటి? ఇప్పుడు 3 years నుంచి మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఈ ఏజ్లో అమ్మాయిలు ఇట్లా ఉండరు. ఎవరి దగ్గర అమౌంట్ ఉన్నా చూసి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు కానీ నేను అట్లా వెళ్ళట్లేదు. 3 years నుంచి మిమ్మల్ని నా ఆశల్లో నిండా నింపుకొని మీకోసం బతుకుతున్నా. నేను ఒకటి చెప్పనా మేడం, మీకు ఎలాగూ 50 కోట్లు ఆస్తుందన్నారు కాబట్టి మీకు డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉండదు. అమ్మాయిలకి డబ్బు లేదు, అందుకే డబ్బు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేని వాళ్ళు, ఉన్న వాళ్ళు ఎలా చూపిస్తారు? మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నా? నాకు అర్థం అవుతుందండి. నాకు నేను నమ్మనండి. నేను నమ్మను. తిరుగుతుందని చెప్తే మాది 5 years. ఒకసారి ఇట్లా చూడండి, నీ పేరు పచ్చబొట్టు వేయించుకున్నా నేను. నీ పేరు కూడా నాకు తెలీదు, కానీ అక్కడ నా ఎదురుగా కూర్చో ఉండేది నీ పేరుని చూసి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి నా ఎదురు సీట్లో ఎవరు కూర్చో ఉన్నారని చెప్పి ఎంక్వైరీ చేసి నేనేం కనుక్కొని మరి ఇక్కడ పచ్చబొట్టు వేసుకున్నా. సరే, ఓ పని చేయండి. అదేనేమన్నా అతను వేరే అతను చూసి పెళ్లి చేసుకో.
నా మనసులో ఒప్పుకోదండి. మరి నా మనసు ఎలా ఒప్పుకుంటుంది? ఇన్ని రోజులు తనతో తిరిగి ఇప్పటికిప్పుడు మీతో రావాలంటే? నేను నా ఒంటి మీద పచ్చబొట్టు వేసుకున్నప్పుడే నేను నిర్ణయించుకున్నా నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవరు ఉండొద్దని. తను కూడా అలాగే అనుకుందండి. ఇప్పుడు తనని మోసం చేయమంటారా? ఒక ఆడపిల్లగా మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను తనను వదిలేస్తే మరి తన లైఫ్ ఏమవుతుంది చెప్పండి? 5 yearsగా నాతో ఉంది, మీరేదో మా ఇద్దరిని ఎడగొట్టడానికి చెప్తున్నారని నాకు అర్థమైంది. ఓకే, విడగొట్టట్లేదు. ఇప్పుడు మీరిద్దరు కలుస్తారు, పెళ్లి చేసుకుంటే నేను సైలెంట్ అయిపోతా. రేపు ఆ పిల్ల నీతోనే ఉంటుందని గ్యారంటీ ఏంది? సరే తరలే. మీరు ఉంటారని గ్యారంటీ ఏంది? మీరు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళరని గ్యారంటీ ఏంది? గ్యారంటీ నేను ఇస్తాను. ఎందుకంటే నా 50 కోట్ల ఆస్తి నీ పేరు మీద రాసేసి నేను నీతోనే ఉంటానని చెప్పి నేను మీకు గ్యారంటీ. డబ్బు అవసరం లేదేమో, డబ్బు వదిలేసి వెళ్ళిపోతే. డబ్బే కదండి ఇప్పుడు కావాల్సింది. లవ్ ఏముంది? ఇప్పుడు నేను చూశాను, నీతో ఉంటూనే ఇంకొక అబ్బాయితో కూడా తిరుగుతుంది, నేను చూస్తూనే ఉన్నాను. లేదు, నేను ఆ మాటకి నేను నమ్మనండి. మీరు తనని సరే మీరు నమ్మరు కదా. తనని మీరు బ్యాడ్ గా అంటే ఉందండి, మీతో చాట్ చేస్తుంది కదా తను. అవును చేస్తుంది. మీరు ఫీల్ అవ్వకండి, చాట్ చేస్తుంది కదా. ఇప్పుడు తను ఎక్కడుందో మీకు చూపించమంటారా? చూపించండి. ఇట్లా కాదు, అది కొంచెం అది మీ లవరే కదా. చూడండి అక్కడ అబ్బాయితో ఎంత క్లోజ్గా మూవ్ అవుతుందో. ఇది చూస్తున్నారా? లిప్ లాక్ కూడా ఇస్తుంది. తన నీ లవర్. తనకి ట్రూ లవ్ ఉందా, నాకు ట్రూ లవర్ ఉందా? ఏమో మీరు కూడా రేపు అట్లా తను చూడండి అసలు ఎలా కిస్ ఇస్తుందో. లిప్ లాక్ అసలు ఎవరైనా ఇస్తారు? ఒక పక్క నీతో చాటింగ్ చేస్తూనే ఇంకో పక్క ఇంకొకరితో తిరుగుతుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నీకు అట్లాంటిది కావాలా? సరే ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ మోసపోయాను. మళ్ళీ రేపు నెక్స్ట్ ఫ్యూచర్లో మీ విషయంలో కూడా మోసపోనాను గ్యారంటీ ఏంటి? చూడండి నేను మీకు ప్రామిస్ చేసి చెప్తున్నా, 3 years నుంచి నేను మిమ్మల్ని తలుచుకుంటూ బతుకుతున్నా. తను కూడా ఈ టాటూ చూసి మాట్లాడండి. ఈ టాటూ ఏమో నా పేరే అని గ్యారంటీ ఏముంది? మీ బావదో లేదా మీ ఇంట్లో ఎవరైనా అయ్యి ఉండొచ్చు. నాకంటే ఎవరు లేరండి. నాకు పేరెంట్స్ లేరు. ఆస్తిని మొత్తం ఇచ్చేసారు కానీ పేరెంట్స్ లేరు నాకు. నేను మిమ్మల్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను. మీరు కాదంటే నాకు చచ్చిపోవడం తప్పనిచ్చి వేరే మార్గం లేదు. పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ప్లీజ్ కొంచెం టైం కావాలండి. నాకు ఇప్పుడే ఇప్పుడు నేను నా కళ్ళతో చూస్తే నేను పైకి ఇట్లా కొంచెం స్మైలీ ఫేస్తో ఉన్నా కూడా నాకు మనసులో ఎంతో బాధగా ఉంది అది చూసిన కాడ నుంచి. మళ్ళీ ఫ్యూచర్లో కూడా నేను ఇంకొకరిని లవ్ చేయాలంటే ఆలోచించాలి కదా. మీరు కూడా అట్లా చేస్తే ఇంకా నేను చెప్పండి. తను అట్లాగే చెప్పిందండి నాకు. తను అలానే చెప్పింది. తను ఎలా చేస్తుందో తనంత ఇదిగా నేను మీ లవర్ తనకు తెలుసు కానీ మీకు తెలియని విషయాలు తను చాలా చేస్తుంది. ఎన్ని చూస్తున్నానంటే నేను మీకు చెప్పుకోలేను. అవన్నీ చెప్పారంటే మీరు ఇప్పుడు ఈ భూమి మీద బతకలేరు. అదే అండి నా భయం కూడా. నెక్స్ట్ మీరు రేపటి రోజు కూడా తనకులా మీరు చేస్తే ఇంక నేను ఎట్లా? మీరు ఇంకా అమ్మాయిని మర్చిపోండి. మీరు నన్ను లవ్ చేసినా ఈ క్షణమే నేను ఎంత టైం కావాలంటే తీసుకోండి. కాకపోతే మీ బాధ మర్చిపోవడానికి నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటాను, మీరు నాతో ఫ్రెండ్లీగా ఉండండి. మీరు టైం నేను మళ్ళీ చూసి మళ్ళీ ఆ ఊబిలోకి దూకదలుచుకోలేదు మేడం. మీకు తన గురించి ఇంకా నేను చాలా చెప్పాలనుకుంటున్నాను. వద్దు, ఇంకా చెప్పొద్దు, ఇంకా ఇది చాలు నాకు. ఇప్పుడే నేను గుడ్ బై అని మెసేజ్, ఒక్క నిమిషం, గుడ్ బై అని మెసేజ్ పెట్టేస్తున్నా. నేను ఆ వీడియో కూడా తీసి తనకి పంపించేస్తాను. గుడ్ బై అని మెసేజ్ పెట్టా, బ్లాక్ చేసేసా. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది తెలుసా. ఎందుకు? తనతో ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది కాబట్టి ఈ రోజు కాకపోయినా ఒక 1 year తర్వాత నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావు. ఈ 1 yearలో నేను ఉన్నానో తెలియదు. మీకేం కాకుండా చూసుకునే బాధ్యత. ఎట్లా చూసుకుంటారు? నేను ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతా. నువ్వు వేసే ప్రతి అడుగులోనే నేను ఉంటా. మీకు తెలియకుండా వెళ్తా. నెంబర్ కూడా ఇన్స్టాగ్రామ్ ఐడీలు, ఫేస్బుక్ మొత్తం తీసేస్తా. అప్పుడు ఎట్లా వస్తారు? నీ అడుగులో అడిగే నేను. నువ్వు ఎంత దూరం వెళ్ళా కానీ నీ వెనకాల నేను వస్తాను. మీరు చెప్పే మాటలకైతే నాకు కన్విన్స్ అయ్యేలా ఉంది కానీ ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించండి. లేదు మేడం, నేను మళ్ళీ తీసుకోలేను. మీరు రేపటి రోజు కూడా తనకులా ఇంకేం మాట్లాడద్దు, ఫ్రెండ్స్ లా మూవ్ అవ్వదు.
ఫ్రెండ్స్ లాగా మూవ్ అనే తర్వాత నేను నీకు నచ్చితేనే ఓకే చేయండి, సరే లేదంటే లేదు. ఫ్రెండ్గా అయితే ఉంటాను కానీ లవ్ సంగతి అయితే నేను చెప్పలేను మేడం. నేను ఇప్పుడు ఎనీవే జస్ట్ అయితే మీరు ఫ్రెండ్గా ఉండండి, నాకు అదే 100 కోట్ల ఆస్తితో సమానం. ఫ్రెండ్లీగా మూవ్ అవుదాం, తర్వాత మీకు నచ్చితే అన్ని పెళ్లి చేసుకుందాం. సరే ఓకేనా? మరి రాండి బయటకు వెళ్ళి.